హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్వప్న. బాగున్నారా? ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదండి. మా పిల్లలిద్దరికీ మా అమ్మ పెద్ద పాపకి చిన్న పాపకి డ్రెస్సులు తీసుకున్నది. ఇవి చాలా బాగున్నాయండి. ఈ డ్రెస్ న్యూ మోడల్ చాలా బాగుంది. గాగ్రా. మా పిల్లలిద్దరికీ సేమ్ ఇదే డ్రెస్ తీసుకుంది. వీటికి హ్యాండ్స్ రాలేదండి, అంటే వచ్చినాయి, కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనే చేస్తానండి. నేను ఇంట్లో కుట్టు మిషన్ ఉంది, నేనే కట్ చేసుకొని చేస్తా. నాకు కొంచెం స్టిచ్చింగ్ వస్తుందండి, చేసుకుంటా నేనే. ఎలా ఉంది ఈ డ్రెస్, ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇవి హ్యాండ్స్ అండి, 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. మా చిన్న పాపకు కూడా సేమ్ అలా, కానీ చున్నీలు మరీ చిన్నగా వచ్చినాయండి. ఇవి కొంచెం పెద్దగా వస్తే లుక్ బాగుండు. ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. ఒక బ్లౌజ్ పీస్ ఉండే అండి, అలానే వేస్తే కొంచెం క్లాత్ మనకు కుట్టినట్టు అవుతుందండి. అందుకే దాంట్లో కాటన్ హ్యాండ్స్ కట్ చేసుకొని కుడుతున్నా. సరే అండి, ఒక చిన్న మాట. నేను పిల్లల స్టడీ గురించి నాకు తెలిసింది, నాకు అనిపించింది నేను చెప్తున్నా కదండి. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివించవద్దు అని చెప్పాను కదా, దానికి రీజన్ చెప్పేసిన. అయితే నెక్స్ట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలండి. ఇప్పుడు ఈ రోజులలో కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, కానీ మరీ ఓవర్ అయిపోతుందండి చదివించడంలో కూడా. ఎందుకు అలా చేస్తున్నారో పిల్లలను అంత కష్టంగా, అంటే స్ట్రెస్ బాగా అయిపోతుందండి. ఎందుకు అసలు మనం చదువుకునే రోజులలో సబ్జెక్ట్స్ ఎన్ని ఉండేదండి? 6 సబ్జెక్టులు మాత్రం ఉండేది. అప్పుడు అంత కష్టం అనిపించకపోయేది, హ్యాపీగా చదువుకున్నాం. కానీ ఇప్పటి పిల్లలకి బాగా భారంగా పెడుతున్నారండి. సబ్జెక్ట్స్ 6 తప్ప అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. వాళ్ళు చదువుకునేది ఏంటిదండి? ఒక హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి. ఈ లాంగ్వేజెస్ వచ్చినా, రాయడం వచ్చినా, చదవడం వచ్చినా కూడా ఒక 10th వరకు 6 సబ్జెక్ట్స్ మాత్రమే ఉండాలి. ఆ వర్క్ బుక్కులని, ఎక్స్ట్రా టెక్స్ట్ బుక్స్ అని అవి బుక్ స్టాల్ నుంచి తెప్పించి మరి ఇవే తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి తప్పకుండా అని ప్రైవేట్ స్కూళ్ళల్లో పెడతారో చూసినా, అది చాలా రాంగ్ అండి. పిల్లలకు బర్డెన్ అయిపోతుంది. ఈ విషయం ఎవ్వరూ చెప్పడం లేదు. పిల్లలు కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చూడండి, వాళ్ళు చదవలేక టార్చర్ అయిపోతుందండి. వాళ్ళను టార్చర్ పెట్టి మరీ చదివిపిస్తున్నారు. అది చాలా తప్పండి. పిల్లలకి చిన్న మెదడండి, ఒక 6 సబ్జెక్ట్స్ పెడితే అయిపోతుంది కదండి. మరీ ఎంత దారుణంగా చేస్తారంటే, ఎందుకంటే వాళ్ళకు బుక్స్ సేల్ కావాలి. నర్సరీలా, యూకేజీలా చెప్పని చదువు నీకు పెద్ద క్లాసుకు పోయినాక ఎట్లా వస్తుంది? రాదు కదా. వాళ్ళకు ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్టింగ్, ఫస్ట్ క్లాస్ నుంచే పెద్ద పెద్ద లెసన్స్ పెడతాండ్రు. అలాంటి బుక్కులే తీసుకోవాలని ప్రైవేట్ స్కూల్లో పెడతాండ్రు. ఏ పిల్లవాడైనా ఫస్ట్ క్లాస్ వరకు పెద్ద లెసన్లు చదవడం వచ్చేస్తుందా అండి? మరీ దారుణంగా పిల్లల్ని అయితే టార్చర్ పెడతారు. ఈ విషయం ఎవరైనా చెప్తే బాగుండు అని అనిపిస్తుందండి. ఒక్కరు ఇద్దరు చెప్తే ఇది కాదండి, చాలా పెద్ద మొత్తంలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందండి. టీచర్స్కి చెప్పాలి, అలాగే పేరెంట్స్. కొంతమందికి పేరెంట్స్కి కూడా తెలియదండి, స్కూల్కు పంపిస్తున్నామా లేదా, స్కూల్కు వెళ్తున్నారా, పిల్లవాడు వస్తున్నాడా, ఇది మాత్రమే చూస్తారు. వాళ్ళ టార్చరు చదువు మీద
బర్డన్ పడుతుందని మాత్రం ఎవ్వరు ఏ పేరెంట్ కూడా ఆలోచించడం లేదండి. చదువుతలేరు అనగానే చదువుతలేరు ఏందిరా అని కొట్టడం తప్ప ఎందుకు చదువుతలేడు అని ఆలోచించేది ఈ రోజులలో పేరెంట్స్ ఎవ్వరు లేరండి. అలా ఆలోచిస్తే మాత్రము ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇలాంటి దారం దారుణంగా పిల్లలు చనిపోరండి. నేనైతే అది అట్లా మీరు ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుసు, టీచర్స్కి తెలుసు, అయినా కూడా